హాయ్ ఫ్రెండ్స్, మన టీమిండియా మరొక యుద్ధానికైతే రెడీ అయిపోయిందా. ఆ యుద్ధం పేరే ఛాంపియన్స్ ట్రోఫీ అనమాట. ఆ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్లో అయితే జరుగుతుంది. అదేంటి పాకిస్తాన్లో జరిగితే ఎలాగా, మన ఇండియన్ ప్లేయర్స్ అక్కడికి వెళ్ళి ఆడరు కదా అని మీరు అయితే అనుకోవచ్చు. కేవలం మన ఇండియన్ టీం కోసమే హైబ్రిడ్ మోడల్గా ఈ ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్ని అయితే మార్చేశారు. మన ఇండియన్ మ్యాచ్లు అయితే యూఏఈలో అలాగే దుబాయ్లో అయితే జరుగుతాయి. పాకిస్తాన్లో అయితే ఎటువంటి ఇండియన్ మ్యాచెస్ అయితే జరగవు. ఇక్కడ మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, పాకిస్తాన్ ప్లేయర్స్ అయితే వచ్చి మన ఇండియాలో ఆడతారు కానీ మన ఇండియన్స్ వెళ్ళి పాకిస్తాన్లో ఎందుకు ఆడరు అనే డౌట్ అయితే మీకైతే రావచ్చు. ఆ డౌట్కి సమాధానం ఏంటయ్యా అంటే సెక్యూరిటీ ఇష్యూస్ అనమాట. మన ఇండియా వేరు, పాకిస్తాన్ వేరు. పాకిస్తాన్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకింత పక్కన పెడితే ఛాంపియన్స్ ట్రోఫీలో మన ఇండియా తరపున ఆడే ప్లేయర్స్ లిస్ట్ అయితే నిన్నైతే మన బీసీసీ అయితే రిలీజ్ చేసింది. నిజంగా ఆ లిస్ట్ చూసిన తర్వాత కొద్దిగా ఆనందంగా ఉంది, అలాగే కొద్దిగా బాధగా కూడా ఉంది. అసలు ఆనందంగా ఎందుకుంది, బాధగా ఎందుకుంది, అసలు ఆ స్క్వాడ్ ఏంటో చూద్దాం ఇప్పుడైతే మనం. సరే, మరి ఆ స్క్వాడ్ లో ఉన్న 15 మంది పేర్లు అయితే చదువుతాను. ఇప్పుడు కింద పేపర్ మీద అయితే రాసుకొచ్చా, మరి చెప్పలేం కదా. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, ఇంకా గిల్, వాషింగ్టన్ సుందర్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమి అండ్ అలాగే హర్షదీప్ సింగ్ అనమాట. ఇక్కడ కెప్టెన్ గా మన రోహిత్ శర్మనే ఉంటాడు, అది అందరికీ తెలిసిందే. కానీ వైస్ కెప్టెన్ గా సెలెక్ట్ చేసిన విధానం, సెలెక్ట్ చేసిన ప్లేయరు నాకైతే అస్సలు నచ్చలేదు. ఆయనే మన గిల్ అనమాట. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటున్నానయ్యా అంటే, గిల్ అనేవాడు అంత క్యాపబుల్ కాదని నాకు పర్సనల్ ఒపీనియన్. ఆయన అంత ఇదిగా పర్ఫార్మెన్స్ ఇచ్చిన మ్యాచ్లు అయితే నేనైతే చూడలేదు. అంటే ఒకప్పుడు కెరియర్ స్టార్టింగ్లో వచ్చి అయితే న్యూజిలాండ్ సిరీస్ కావచ్చు, అంతకుముందు ఒక సిరీస్ కావచ్చు, దాని తర్వాత అరాకొరా సిరీస్లో అప్పుడప్పుడు మ్యాచ్లు అయితే ఆడొచ్చు. కానీ వరల్డ్ కప్లో ఎప్పుడైతే సెలెక్ట్ చేశారో, వరల్డ్ కప్లో ఆయన ఇప్పుడు వైస్ కెప్టెన్ చేసే అంత పర్ఫార్మెన్స్ అయితే ఈ మధ్యకాలంలో ఆయన ఎక్కడా ఇవ్వలేదు. నాకు తెలిసి గిల్ ప్రతి సిరీస్కి సెలెక్ట్ చేస్తారు, ప్రతి టెస్ట్లో సెలెక్ట్ చేస్తారు, టీ20లో సెలెక్ట్ చేస్తారు, ఓడిఐలో ఇప్పుడైతే సెలెక్ట్ చేశారు. నాకేమనిపిస్తుంది అయ్యా అంటే, ఈయన వెనకాల ఏదో పెద్ద బ్యాకప్ ఉంది అని అయితే నాకైతే అనిపిస్తుంది. ఓకే, స్క్వాడ్లో ఇంక్లూడ్ అయితే చేయొచ్చు, ఓకే టాలెంట్ ఉంది అనుకోవచ్చు. వైస్ కెప్టెన్ చేసే అంత ఏముంది నాకైతే అసలు అర్థం కాలేదు. మరి మీరు దీనిపై ఏమనుకుంటున్నారో మీరైతే కామెంట్ చేయండి. నేనైతే వైస్ కెప్టెన్గా పక్కాగా చెప్తున్నా, జస్ప్రీత్ బుమ్రాన్ కానీ లేకపోతే హార్దిక్ పాండ్యాని కానీ ఖచ్చితంగా చేయొచ్చు, లేకపోతే రిషబ్ పంతనైనా చేయొచ్చు. అలా కాకుండా గిల్ని చేయటం అనేది నాకైతే అసలు నచ్చలేదు. ఇంకా నేను రిలీజ్ చేసిన స్క్వాడ్ లో బాగా సర్ప్రైజింగ్ ఎలిమెంట్ ఏంటయ్యా అంటే, మన సిరాజ్ మియాన్ అయితే సెలెక్ట్ చేయలేదు. సిరాజ్ ప్లేస్ లో మన హర్షదీప్ సింగ్ అయితే సెలెక్ట్ చేశారు. ఇంకా శ్రేయస్ అయ్యర్ అయితే మళ్ళీ టీంలోకి అయితే వచ్చాడు. నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్ ఎంత బాగా ఆడాడో మన లాస్ట్ జరిగిన వరల్డ్ కప్ లో 2023లో అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇది నిజంగా చాలా మంచి పిక్ అనే చెప్పాలి. ఇంకా శుభ్మన్ గిల్ని అనేది నాకు ఇప్పటికీ నచ్చట్లేదు. సర్లే, ఈ మాట నేను ఎందుకంటానంటే, రోహిత్ శర్మ అలాగే యశస్వి జైస్వాల్ అయితే ఓపెనింగ్ అనేది నాకైతే అల్టిమేట్. ఇంకా 1 డౌన్లో కోహ్లీ వస్తే బాగుంటుంది, దాని తర్వాత 2 డౌన్లో నెంబర్ 4లో అయ్యర్ అయితే వస్తాడు. ఇంకా నెంబర్ 5 అనేది ఇక్కడ రిషబ్ పంత్ రావచ్చు, లేకపోతే కేఎల్ రాహుల్ రావచ్చు. ఇద్దరిలో ఒకలే ఉంటారు టీంలో. ఖచ్చితంగా ఇద్దరిలో ఎవరు వచ్చినా పర్లేదు, అది రిషబ్ పంత్ కావచ్చు, కేఎల్ రాహుల్ కావచ్చు. కాకపోతే రిషబ్ పంత్ అనేవాడు ఎలా ఆడతాడు, ఒకవేళ ఆడితే మ్యాచ్ 1 సైడ్ అయిపోద్ది, లేకపోతే అవుట్ అయ్యి వెళ్ళిపోతాడు. కేఎల్ రాహుల్ కూడా అంతే, లాస్ట్ వరకు ఉన్న మ్యాచ్లు ఫినిష్ చేసే సత్తా కేఎల్ రాహుల్లో చాలా తక్కువ ఉంటుంది. కానీ రిషబ్ పంత్ లాస్ట్ వరకు ఉంటే మ్యాచ్ అయితే అయిపోద్ది, కానీ లాస్ట్ వరకు ఉండటమే కష్టంగా మారిద్ది. సరే, మరి చూద్దాం వీళ్ళిద్దరిలో ఎవరిని పెడతారో. ఇంకా వీళ్ళిద్దరి తర్వాత నెంబర్ 6లో వచ్చేది ఎవరయ్యా అంటే మన హార్దిక్ పాండ్యా. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు, హార్దిక్ పాండ్యా ప్లేయింగ్ లెవెల్లో ఎవరున్నా లేకపోయినా ఖచ్చితంగా ఉంటాడు. అసలు దీన్ని తీసే ప్రసక్తి అయితే లేదు ఆయన్ని. ఇంకా హార్దిక్ పాండ్యా నెంబర్ 6 తర్వాత రవీంద్ర జడేజా ఉన్నాడు, మనకి అక్షర్ పటేల్ ఉన్నాడు. వీళ్ళిద్దరిలో ఎవరిని తీసుకుంటారంటే నేనైతే రవీంద్ర జడేజానే అంట. ఎందుకయ్యా అంటే అక్కడ స్పిన్ పిచ్లు మన యూఏఈ దుబాయ్లో ఆడుతూ ఉంటాం కాబట్టి రవీంద్ర జడేజా ఉండొచ్చు, అక్షర్ పటేల్ కూడా టీంలో అయితే ఉండొచ్చు. మనమైతే సర్ప్రైజింగ్ అవ్వవసరం లేదు, ఎందుకంటే ఆ పిచ్లు అలాంటివి. ఇక్కడ నెంబర్ 7లో మనకి రవీంద్ర జడేజా వచ్చినా, దాని తర్వాత మన బుమ్రా, కుల్దీప్ యాదవ్ మెయిన్ టీంలో ఖచ్చితంగా ఉంటాడు. ఇంకా మహమ్మద్ షమి. ఇక్కడ మీరు మహమ్మద్ షమి, బుమ్రా, ఇంకా హార్దిక్ పాండ్యా చూసుకుంటే ఆల్రెడీ మనకి 3 ఫాస్ట్ బౌలర్స్ అయితే అయిపోతారు. కాబట్టి ఇక్కడ ఇంకో స్పిన్నర్ని ఇంక్లూడ్ చేయాలంటే ఖచ్చితంగా రవీంద్ర జడేజా అలాగే అక్షర్ పటేల్ని ఇద్దరిని టీంలో అయితే ఇంక్లూడ్ చేస్తాడు.
దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. కానీ ఇక్కడ కొంతమంది అంటున్న డౌట్ ఏంటయ్యా అంటే ఇక్కడ సంజు శాంసన్ ని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, అది మీకే కాదు అందరికీ వస్తున్న డౌట్ అయితే అదే. ఎందుకంటే ఓడిఐలో సంజు శాంసన్కి మంచి యావరేజ్ అయితే ఉంటుంది, ఆల్రెడీ మంచి ఫామ్లో కూడా ఉన్నాడు. ఇక్కడ వీళ్ళందరూ కలిసి మళ్ళీ ఒక ప్లేయర్ దగ్గరికే వెళ్తాం. ఆయన ఎవరంటే సుమన్ గిల్. ఆయన వైస్ కెప్టెన్ కూడా చేసేసారు కాబట్టి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఇరికించడానికే ఆయనకి వైస్ కెప్టెన్ పోస్ట్ అయితే ఇచ్చారు. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఎందుకంటే సుమన్ గిల్ మీద యశస్వి జైస్వాల్ అనేవాడు ఓపెనర్గా 100 రెట్లు బెస్ట్. రైట్ అండ్ లెఫ్ట్ కాంబినేషన్ కూడా 100కి 1000% న్యాయం అయితే జరిగింది టీంకి. మరి టీంకి అన్యాయం చేసే సెలక్షన్లో మరి వీళ్ళు ఎందుకు చేస్తారో వాళ్ళకే తెలియాలి. మరి ఐపీఎల్ స్టాట్స్ ఏమన్నా దగ్గర పెట్టుకుని వీళ్ళు ఏమైనా టీంని సెలెక్ట్ చేశారా, వైస్ కెప్టెన్గా ఆయన సెలెక్ట్ చేశారా అనేది చూడాలి. ఇంకా కొంతమంది అంటున్న వాదన ఏంటయ్యా అంటే మన రింకు సింగ్ ఉన్నాడు. రింకు సింగ్ అనేవాడు ఇప్పుడు మీరు చూసుకుంటే హార్దిక్ పాండ్యా, రింకు సింగ్ అనేవాళ్ళు ప్రెజర్ హ్యాండ్లర్స్ అనుకోవచ్చు. ప్రెజర్ సిచ్యువేషన్లోనే వీళ్ళు బాగా ఆడతారు. రింకు సింగ్ గురించి నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మన తిలక్ వర్మ ఆల్రెడీ ప్రూవన్ ప్లేయర్ అనమాట. కాబట్టి ఆయన కూడా ప్రెజర్ సిచ్యువేషన్లోనే బాగా ఆడతాడు తిలక్ వర్మ. మరి అలాంటి ప్లేయర్స్ని, ప్రెజర్ హ్యాండిల్ చేసే ప్లేయర్స్ని టీంలో ఇంక్లూడ్ చేయొచ్చు కదా. ఇలా బ్యాకప్ ఉన్న సుమన్ గిల్ని కాకుండా వేరే ప్లేయర్ని, ఇలా ప్రెజర్ హ్యాండిల్ టీంకి న్యాయం జరిగే ప్లేయర్ని ఇంక్లూడ్ చేయొచ్చు కదా అనే డౌట్ అయితే చాలా మందిలో అయితే వస్తుంది. సేమ్ నాకు కూడా అదే రకమైన డౌట్ అయితే వచ్చింది. అట్లీస్ట్ రింకు సింగ్ నైనా ఇంక్లూడ్ చేసి ఉండాల్సింది కదా అనిపించింది. ఇంక ఇది పక్కన పెడితే సిరాజ్ మియాని అయితే సెలెక్ట్ చేయలేదు. సిరాజ్ మియాని ఎందుకు సెలెక్ట్ చేయలేదని నాకు అనిపించింది ఏంటయ్యా అంటే హర్షదీప్ సింగ్ని అయితే సెలెక్ట్ చేశారు. సిరాజ్ మియా కావచ్చు, హర్షదీప్ సింగ్ కావచ్చు, ఇద్దరిలో ఒకరు ఉంటే చాలు టీంలో. ఎందుకంటే ఇద్దరు ఒకే రకమైన పర్ఫార్మెన్స్ ఇచ్చే బౌలర్లు కాబట్టి ఇద్దరిలో ఒకరు ఉంటే చాలు, ఇద్దరు ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ షమి అయితే స్క్వాడ్లోకి అయితే బ్యాక్ అయితే వచ్చాడు కాబట్టి సిరాజ్ని అయితే పక్కన పెట్టి హర్షదీప్ సింగ్ని అయితే సెలెక్ట్ చేశారు. ఓకే, ఎవరికైనా ఇంజురీ అయితే మన సిరాజ్ అయితే టీంలోకి అయితే వస్తాడు. సరే, మరి ఇంకా స్క్వాడ్ అయితే రిలీజ్ అయిపోయింది. ఇంకా మనం చేసేది అయితే ఏమీ లేదు. మన ఇండియా టీంకి సపోర్ట్ చేయడం తప్ప మనం చేసేది అయితే ఏమీ లేదు. ఖచ్చితంగా ఇక్కడ చాలా మంది అయితే అనుకోవచ్చు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కూడా ఫామ్లో లేరు కదా అని. రోహిత్ శర్మకి, విరాట్ కోహ్లీకి ఫామ్తో సంబంధం లేదండి. వాళ్ళు ఎప్పుడు ఆడాలో అప్పుడైతే ఆడతారు. టెస్టులు వేరు, ఓడిఐస్ వేరు. ఓడిఐస్లో మనం వాళ్ళ గురించి వాళ్ళని కామెంట్ చేసే స్టేజ్లో వాళ్ళైతే లేరు. 2023 వరల్డ్ కప్లో ఏ విధంగా అయితే నిప్పులు చెరిగి ఓపెనింగ్ స్టాండ్ అయితే ఇచ్చాడో రోహిత్ శర్మ, అలాగే సెంచరీలతో ఏ విధంగా విరాట్ కోహ్లీ విరుచుకుపడ్డాడో అదే రకమైన ఫామ్ అయితే మళ్ళీ చూడబోతున్నాం మనం. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. అలాగే శ్రేయస్ అయ్యర్ కూడా ప్రెజర్ సిచ్యువేషన్లో ఆడాడు. ఇంకా లాస్ట్ ఫైనల్ అయితే అవుట్ అయిపోయాడు, కానీ చాలా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు. ఇప్పుడు కూడా విజయ్ హజారే ట్రోఫీలో కూడా మంచి ఫామ్లో అయితే ఉన్నాడు శ్రేయస్ అయ్యర్. వీళ్ళ ముగ్గురు క్లిక్ అయ్యి లాస్ట్లో హార్దిక్ పాండ్యా, మనం కోరుకునేది ఏంటయ్యా అంటే హార్దిక్ పాండ్యా అనేవాడికి ఎటువంటి దెబ్బలో, ఎటువంటి ఇంజురీస్ అవ్వకూడదని మనం అయితే ప్రే చేయాలి. హార్దిక్ పాండ్యా అనేవాడే ఎక్స్ ఫ్యాక్టర్ మన ఇండియా టీంకి. అప్పుడు వరల్డ్ కప్లో హార్దిక్ పాండ్యా ఫైనల్లో ఉండుంటే ఖచ్చితంగా అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అయితే అయ్యి ఉండేది. అదే మిస్ అయింది మనకు. అప్పుడు ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా ఇంక్లూజన్ అనేది టీంలో అది పెద్ద ప్లస్ పాయింట్. నాకు టీం అంతా బాగానే అనిపించింది, కానీ మళ్ళీ చెప్తున్నా, ఆ వైస్ కెప్టెన్ సెలక్షన్ ఏదైతే ఉందో నాకైతే అసలు నచ్చలేదు. మరి మీరు ఈ టీం గురించి, ఈ సెలక్షన్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే సుమన్ గిల్ని తప్ప మిగతా టీం మొత్తం బాగుందనే చెప్తాను. ఆయన అసలు ఆ స్క్వాడ్లో ఉంచడమే నాకైతే నచ్చలేదు. అలాగే వైస్ కెప్టెన్ చేయడం అయితే ఇంకా నచ్చలేదు. వైస్ కెప్టెన్ ఎందుకు చేశారయ్యా అంటే ఎలాగైనా ప్లేయింగ్ లెవెల్లో ఉంచడానికి ఆయన అయితే వైస్ కెప్టెన్ చేశారని అనిపించింది. ఎందుకంటే యశస్వి జైస్వాల్ అనేవాడు 100కి 1000 రెట్లు బెటర్ ఆప్షన్ అనమాట సుమన్ గిల్ మీద. మరి చూద్దాం మరి ఎలా ఆడతాడో. సరే, మరి మ్యాచ్లు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే February 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీ అయితే స్టార్ట్ అయితే March 9 వరకు అయితే జరుగుతుందంట. March 9 అంటే ఐపీఎల్ ముందు వరకు అయితే జరిగిద్ది. March లాస్ట్లో ఐపీఎల్ అయితే స్టార్ట్ అయింది. సరే, మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.